అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని కూడా కొంచెం నిఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యం. కర్ణాటకలో ఈ కేసులు కాస్త నమోదవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జీజీహెచ్లో అయితే ఇప్పటికీ ఒక వార్డును కూడా ఏర్పాటు చేసి ముందస్తుగా ఏదైనా అటువంటి లక్షణాలు కనిపించినా లేదంటే అటువంటి కంప్లైంట్ ఏదైనా వచ్చినా కూడా వెంటనే ఇమ్మీడియట్గా ఇవన్నీ సపరేట్ ఒక వార్డులో చేర్చి అక్కడ నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి సరైన వైద్య సేవలు అందించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశం మనతో మాట్లాడు. సార్ ఏంటి సార్ ఇక్కడ హెచ్ఎంపీవీ వైరస్ ముందస్తుగా మనం తీసుకున్న జాగ్రత్తలు? ఈ సోమవారం నుంచి హెచ్ఎంపీవీ వైరస్ మొట్టమొదట బెంగళూరులోను తర్వాత గుజరాత్లో కూడా రికార్డ్ అయింది అనేటువంటి న్యూస్ స్ప్రెడ్ అవడంతో జిల్లా రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా 10+10 20 పేషెంట్స్ని అకామిడేట్ చేసే విధంగా ఒక వార్డుని ఏర్పాటు చేశాం. ఒక 5 డాక్టర్స్తో పల్మనాలజీ, పెడియాట్రిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, నెక్స్ట్ ఎస్పీఎం, మైక్రోబయాలజిస్ట్తో కలిసి 5 కలిసిన ఒక టీం ఏర్పాటు చేశాం. వీరు ప్రతిరోజు కూడా పర్యవేక్షించి అవసరమైనటువంటి డ్రగ్స్ విషయం అయితే ఏంటి, పేషెంట్ కేర్ విషయం అయితే ఏంటి, పేషెంట్ ఎడ్యుకేషన్ విషయం అయితే ఏంటి మాకు గైడ్లైన్స్ ఇస్తారు. వీటన్నిటి మా లెవెల్లో చేయగలిసినవి మేము చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ఇంతవరకు మాకు ఉన్న దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేటువంటి దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్తో వస్తుంది. చాలా మటుకు ఇది సెల్ఫ్ లిమిటింగ్గానే ఉంటుంది. కాబట్టి చాలా ప్రజలు భయభ్రాంతులు కాకుండా దగ్గరలో ఉండేటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకుని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పారాసిటమాల్ లైక్ ఒక యాంటీహిస్టమిన్, సఫిషియెంట్ మంచి ఫుడ్, ఇంట్రావినస్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల చాలా మటుకు నయం అవుతుందని ఇప్పుడు మాకున్నటువంటి స్టేట్ అండ్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అయితే ఉంది. బట్ ముందస్తు చర్యగా ఈ వార్డుని ఏర్పాటు చేసాం. అవసరమైన డ్రగ్స్, బ్లడ్ టెస్ట్ ఇవన్నిటి కూడా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి పంపడం జరిగింది. రేపు మన్నాడులో అవన్నీ కూడా అవైలబుల్ చేస్తామన్నారు. ఇది వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి దీనికి ఇంతవరకు స్పెసిఫిక్ డ్రగ్ లేదు. సామాజిక దూరం పాటించటం, శుభ్రంగా చేతులు కడుక్కోవటం, మాస్క్ ధరించడం ద్వారా దీన్ని చాలా మటుకు అరికట్టవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఇటువంటి కేసు ఏదైనా మనకి సస్పెక్టెడ్ ఏదైనా వచ్చినా కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అందులో ముఖ్యంగా ఇక్కడ వార్డుకి రావాలంటే ఎలా సంప్రదించాలి బయట వ్యక్తులు, మిమ్మల్ని కానీ మీ సిబ్బందిని కానీ? మా సిబ్బందికి గైడ్లైన్స్ ఇచ్చాం. వాళ్ళు ఎటువంటి అనుమానిత లక్షణాలు కనుక ఉంటే ఈ పెడియాట్రిషియన్స్ కానీ బేసిక్గా జనరల్ ఫిజిషియన్స్ కానీ ఈ వార్డులో అడ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈఎన్టీ డాక్టర్స్ ప్లస్ అదర్ ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరాన్ని బట్టి గైడ్లైన్స్ బట్టి థ్రోట్ స్వాబ్ తీయటం, ఫర్దర్ దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయటం వంటి వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ ఎస్పెషల్లీ చాలా చోట్ల ఎందుకంటే చాలామంది బయటి ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు మీరు? ఏదో ఒక సూపరింటెండెంట్ అవసరమైతే తప్ప ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఎవరింట్లో అన్నా ఆల్రెడీ కాఫ్, కోల్డ్, ఫీవర్ వంటి వ్యాధులతో ఉంటే బేసిక్గా వాళ్ళందరూ ఇంటికే రెస్ట్రిక్ట్ అయిపోయి సొసైటీలో తిరగకుండా ఒక 2-3 రోజులు ఉండాలి. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ చేయాలి. సార్ ఫైనల్గా ఇప్పుడు చాలామంది హెచ్ఎంపీవీ వైరస్ అంటే భయపడుతున్నారు, గురవుతున్నటువంటి నేపథ్యం. దీన్ని ఎలా తీసుకోవాలంటారు ప్రజలు? ఎందుకంటే ఒక భయంతో కూడా చాలా సిక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి మీరు ఏం చెప్తారు? దీనికైతే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ప్రైమరీ లెవెల్లో హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటి డిఎంఎన్హెచ్ఓ గారు చేస్తున్నారు. టెర్షరీ అండ్ సెకండరీ కేర్ లెవెల్లో మేమంతా కూడా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో సర్వసిద్ధంగా ఉన్నాం. మొత్తం మీద అయితే వార్డు అనంతపూర్లో ఇక్కడ ఒక సపరేట్ వార్డును కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నటువంటి నేపథ్యం. సూపరింటెండెంట్ గారు ఏదైతే ఉందో అట్లా సస్పెక్టెడ్ కానీ ఎటువంటి కేసులు వస్తే మాత్రం ఖచ్చితంగా 10+10 బెడ్ కూడా ఏర్పాటు చేసాం. ముందస్తుగా మా పై అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో ఇచ్చిన ముందస్తు చర్యల్లో భాగంగానే ఇక్కడ అన్ని బెడ్ అన్ని ఏదైతే కావాలో పేషెంట్స్కి, అందులో ముఖ్యంగా అటువంటి లక్షణాలు కలిగిన వారు ఎవరు కూడా భయపడాల్సినంత అవసరం అయితే లేదు. అక్కడ మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్
లేదంటే వార్డు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డును స్పెషలైజేషన్ వార్డుకి మీరు వస్తే కనుక ఖచ్చితంగా సత్వర సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నానని సూపరింటెండెంట్ గారు ఒకవైపు చెప్తూనే, ఎందుకంటే అందులో ఇప్పుడు దూర ప్రయాణాలు బయట ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే కనుక వీలున్నంత తగ్గించుకుంటే మంచిది అని ఒకవైపు చెప్తూనే, దీనికి అందులో భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఎక్కువ భయప్రాంతాలకు గురైనా కూడా, ఎందుకంటే వ్యాధి మాకు నయం అవ్వదేమో అనే చాలామంది భయపడే పరిస్థితుల్లో ఈ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ కూడా అందించడానికి మా సిబ్బంది కావచ్చు, మొత్తం మా ఎవరైతే ఉన్నారో జీజీహెచ్ అనంతపూర్ జీజీహెచ్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని, ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడుతుందో ఈ బెడ్స్ కావచ్చు, మిగతా ఇతరత్ర సామాగ్రి కావచ్చు, అన్నిటితోనూ సిద్ధం చేసుకొని ఉన్నాము అని చెప్పేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం.